అయోధ్య విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయోధ్య ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ రాజీనామా చేశారు. ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కూడా రాజీనామా చేశారు. ఇప్పటివరకు 8 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. దీనిపైన పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, విరాళాల చోరీ కేసులో ఎటువంటి కీలక పరిణామం చోటు చేసుకుంది, అసలు ఏం జరిగింది? దాదాపు జూన్ 7వ తేదీన ఇటు అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటిది దొంగతనానికి సంబంధించినటువంటి అంశాన్ని మొట్టమొదట వెలుగులోకి రావడం జరిగింది. దాదాపు 2-3 రోజుల తర్వాత ఇటు ప్రతిపక్షాలంతా కూడా ప్రశ్నించడం మొదలు పెట్టడంతో దాదాపు ఇటు పిఎంఓ కూడా దీంట్లో కలగ చేసుకుని దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇవ్వాలన్నటువంటిది కోరడము, వెంటనే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా సిట్ని ఏర్పాటు చేయడం, అనంతరం పరిణామాలు దాదాపు నిన్న 24 గంటల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు కీలకంగా ఇందులో ఈ కేసులో ఉండేటటువంటి దాదాపు 8 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ నిన్న సాయంత్రం నుంచి కూడా, అంటే నిన్నటి వరకు కూడా ఎలాంటి ఘటన బయటికి వచ్చినటువంటి అంశం మాత్రం కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ ఎప్పుడు కూడా నమోదు కాలేదు. నిన్న మొట్టమొదటిసారిగా ట్రస్ట్కి సంబంధించిన దేవాలయానికి సంబంధించినటువంటిది ఇటు కృష్ణమోహన్ చేసినటువంటి ఏదైతే ఎఫ్ఐఆర్ ఉందో అందులో భాగంగానే కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లను మాత్రమే ఇందులో నమోదు చేయడం జరిగింది. దాదాపు మనకు ఇక్కడ అంటే ట్రస్ట్కి సంబంధించినటువంటి కీలకంగా ఉండేటటువంటి చంపత్ రాయ్ దాదాపు చాలా కీలకంగా అంటే టెంపుల్కి సంబంధించినటువంటి బాధ్యతలను అన్నిటిని కూడా చూసేటటువంటి చంపత్ రాయ్, తర్వాత అనిల్ మిశ్రా, తర్వాత గోపాలరావు, వీళ్ళు ముగ్గురు కూడా చాలా కీలకంగా అటు టెంపుల్ నిర్వహణలో ముగ్గురు కూడా అన్ని విషయాల్లో కూడా ఎప్పుడైతే అయోధ్య రామ మందిరం ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా చూసుకునేటటువంటి ముగ్గురు కీలకమైనటువంటి వ్యక్తులు. ఈ ఎఫ్ఐఆర్లో ముగ్గురు పేర్లు ఎక్కడా కూడా లేదు. ఇక్కడ దాదాపు మనకు 6 పేర్లు దాదాపు మనకు మొత్తం టోటల్ 8 మంది, దాదాపు అవినాష్ శుక్లా, తర్వాత అనుకల్ప్ మిశ్రా, ఇక్కడ చాలా కీలకంగా ఉండేటటువంటి వ్యక్తులు చంపత్ రాయ్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అనుచరుడు, వీరిపై మాత్రమే 8 మందిపై కేసు నమోదు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అర్ధరాత్రి వీళ్ళని అరెస్ట్ చేసినట్లు కూడా అటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా కీలకంగా కూడా అధికారికంగా ప్రకటించింది. దాదాపు నిన్నటి నుంచి జరుగుతున్నటువంటిది ఇప్పటి వరకు కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగింది అన్నది ఒకవైపు అటు ప్రతిపక్షాన్ని కూడా ఆరోపిస్తున్నటువంటిది. మరొక వైపు చాలా మంది భక్తులకు కానుకలు ఇచ్చినటువంటి సమయంలో ఎలాంటి టెంపుల్ నుంచి కూడా రసీదు ఇవ్వలేదంటూ కూడా ఒక్కొక్కరుగా బయటికి వచ్చి ఇప్పుడు బాహటంగా చెప్తున్నటువంటిది. ఏకంగా ఉద్ధవ్ ఠాక్రే దాదాపు టెంపుల్ కి 1 కోటి రూపాయలు ఇచ్చాను, తర్వాత ఇక్కడ వెండి ఇటుకలు కూడా ఇచ్చాను, కానీ దీనికి సంబంధించినటువంటిది ఎక్కడా కూడా రసీదు ఇవ్వలేదంటూ కూడా సంజయ్ రావుత్ చేసినటువంటి ట్వీట్ పరంపర కొద్ది ప్రత్యేకంగా దాదాపు అందరూ కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా చర్చిస్తున్నటువంటిది. కానీ దీనికి సంబంధించినటువంటి అయోధ్యకు సంబంధించినటువంటి ఎవరైతే 8 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారో వారి ఇళ్లలో జరిగినటువంటి సోదాల్లో ఒక్కొక్కరి ఇంట్లో దాదాపు 15 లక్షలు 20 లక్షల డబ్బు కూడా నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దాదాపు అంటే ఎప్పుడైతే టెంపుల్ ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు జరిగినటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. దీనిపై అటు ప్రతిపక్షాలు ఈ రోజు ఉదయము ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఇటు కేజ్రీవాల్ కూడా అయోధ్య రామ మందిరానికి వెళ్లడము, అక్కడ టెంపుల్ ని అక్కడ దర్శించిన తర్వాత ఈ రోజు సాయంత్రం 4 గంటలకు చాలా కీలకమైనటువంటి ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాను, అనేక అంశాలను కూడా నేను చెప్పాలనుకుంటున్నాను అంటూ కూడా దీనిపై ఇటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఒక కీలకమైనటువంటి వ్యంగ్యమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఢిల్లీ నుంచి ఒక వ్యక్తి వచ్చారు, ఆయన ఢిల్లీని చూసుకోలేదు, ఢిల్లీలో భ్రష్టు పట్టించాడు, ఇక్కడికి వచ్చి ఏమి చూడ్డానికి వచ్చాడంటూ కూడా చాలా వ్యంగ్యంగా మాట్లాడినటువంటిది. మొత్తం మీద మాత్రము ఇటు అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటిది కొన్ని వేల కోట్ల రూపాయల గోల్మాల్ జరిగింది. దీనిపై ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటిది ఏకంగా ఇటు ప్రతిపక్షాలు అయోధ్య రామ మందిరాన్ని కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ పై కూడా కీలకమైనటువంటి ప్రెస్ మీట్లు పెట్టేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నదని చెప్పవచ్చు. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.